నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో అయితే గుర్తు తెలియని వాహనాల్లో వచ్చి కొంతమంది ఏవైతే రోడ్లపైన ఉంటున్నటువంటి గోవులపైన విష ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మత్తు మంది ఇచ్చి అది స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆ వెహికల్స్ ఏవైతే తెచ్చుకున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్లో వేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అనే ఒక పక్కా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లాలోని అంబేద్కర్ కాలనీ అని చెప్పుకుంటూ ఉంటాము. ఈ ఏరియాలో దాదాపు మనకి ఎక్కువగా ఆవులు ఏవైతే గోవులు ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. రోడ్ల పైన ఉంటున్నటువంటి గోవులను టార్గెట్ చేస్తూ కొంతమంది నైట్ టైంలో ఈ వెహికల్స్లలో అయితే తీసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే పొద్దునప్పుడు మొత్తం రెక్కి చేయాలి. అంటే నిజామాబాద్ జిల్లా అంటే ఏదైతే పట్టణం ఏదైతే ఉందో ఈ పట్టణంలో పూర్తిగా ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయి, ఎక్కడెక్కడ గోవులు ఉన్నాయనే దానిపైన క్లియర్ కట్గా చూసుకొని నైట్ టైంలో వాళ్ళు రంగంలో దిగుతూ ఉన్నారు. నైట్ టైంలో అందరూ పడుకున్న తర్వాత ఎవరు లేని టైంలో అందరూ నిద్రపోతున్న టైంలో వెహికల్స్ తీసుకొని వచ్చి వీటినైతే దొంగతనం చేసేసుకొని వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది అంబేద్కర్ కాలనీ అండి. ఇది అక్కడ ఒక ఆటో కనిపిస్తూ ఉంది, మీరు చూడండి రైట్ సైడ్ ఆటో. అక్కడ ఏదైతే ఒక యాక్టివా కనిపిస్తూ ఉందో ఆ ఏరియాలోనే ఆవు దాని పిల్లలతోనే, అంటే ఆ లాగ పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ లాగ దూడలు అయితే దాదాపు ఒకటో రెండో ఉండేనంట. వాటికి ఇంజక్షన్ ఇచ్చి అవి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఎవరైతే వచ్చినటువంటి ముఠ ఎవరైతే ఉన్నారో ఈ దొంగల ముఠ, ఈ ఆవులకు సంబంధించి ఈ గోవులకు సంబంధించినటువంటి దొంగల ముఠకు సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్స్లలో వేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆ రోజు నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎవరైతే ఐ విట్నెస్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చూస్తే కళ్ళకి నీళ్ళు వచ్చినాయన్న అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు దాని పిల్లల్ని ఎత్తుకుని పోయే టైంలో ఆ తల్లి ఏదైతే ఆవు ఏదైతే ఉందో ఆ గోమాత ఏదైతే ఉందో ఆ వెహికల్ వెంబడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట. అరే నా పిల్లల్ని ఎత్తుకుని పోతా ఉన్నారు, నా పిల్లల్ని ఎవరు కాపాడేది అనేటట్టుగా. ఎవరు కాపాడరు, ఇక నాది నేనే కాపాడుకోవాలనుకున్నదా మరి ఏందో తెలియదు. కానీ ఆ పిల్లల్ని కాపాడుకునేందుకు ఆ వెహికల్ ఎంబటినే పోయిందని అంటే ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే మాటలు ఎంత బాధ కలిగిస్తూ ఉన్నాయనే దాన్ని. సో నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు, మరి ఏంటి అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో భాగంగానే మనతో ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి గడిచిన రోజుల నుంచి చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అంబేద్కర్ కాలనీలో ఇది జరగడం మాకు చాలా విడ్డూరం అనిపిస్తూ ఉంది. చాలాసార్లు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా ఆల్రెడీ మేము పోలీసులకు కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కానీ ఎంతవరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. అర్ధరాత్రి సమయంలో 2 గంటల ప్రాంతంలో ఇంజక్షన్లు ఇచ్చి మరి టాటాస్లలో ఇన్నోవా కార్లలో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్నో దూరాలు రాత్రి సమయంలో అన్నీ కూడా ఇక్కడికి ఈ అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో దుబ్బా సైడు అన్ని ప్రాంతాలకు చేరుకుంటూ ఉంటాయి. కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా పోలీసు అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవడం అంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవట్లేదు, కేసు నమోదు చేయకపోవడం గల కారణం ఏంది? ఏమైనా పై వాళ్ళ ఒత్తిడి వల్ల ఇదంతా చేయట్లేదు అని అనుకుంటా ఉన్నారు? మేము కూడా అదే అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాంతంలో కూడా మేము ఎన్నిసార్లు చెప్పిన సీసీ కెమెరాల ఫుటేజీలు కూడా మనకు ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా పోలీసు అధికారులు చూడడం జరిగింది. చూసిన తర్వాత కూడా వారు మాట్లాడకపోవడం ఏంటనేది కూడా మాకు చాలా అనుమానం ఉంది. అంటే ఈ ప్రాంతమే కాకుండా దాదాపు 4 టౌన్ నియర్ బై లొకేషన్ ఏదైతే ఆ ప్రమిసెస్లో ఆకుల పాపయ్య ఇంటి ప్రాంగణంలో కూడా ఇట్లాంటి ముఠానే వచ్చి గోవులను తీసుకొని వెళ్ళిపోయే టైంలో స్థానికులు అడ్డుకున్నారు అనే ఒక వార్త కూడా మనకి తెలిసిన పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా చూస్తే ఒకే ఏరియాలో జరగలేదు, ప్రతి ఏరియాలో జరుగుతూ ఉంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకున్నారు పోలీస్ అధికారులకు? పోలీస్ అధికారులు నైట్ టైంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అసలు చేస్తున్నారో చేస్తలేరో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళు తిరిగి కరెక్ట్ చేస్తే వాళ్ళ డ్యూటీ. అర్ధరాత్రి సమయంలో ఇవన్నీ కూడా ఎదుర్కొనే సమస్యలు అయితే ఉంటాయి. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఆకులపాపయ్య రోడ్లు దుబ్బా ప్రాంతంలో కూడా చాలా వరకు ఇవే సమస్యలు ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ ఏరియా అధికారులు కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. గోవులను తీసుకుపోయి అసలు ఏం చేస్తూ ఉన్నారు? అంటే అంతర్రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారా, లేకపోతే అమ్మేస్తూ ఉన్నారా, లేకపోతే ఏం జరుగుతూ ఉంది దీని వెనుక? ఇవి మొత్తం అంతర్రాష్ట్ర ముఠాకు అమ్మేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి గోవులను తరలించి పక్క రాష్ట్రాలకి పంపిస్తూ ఉన్నారని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. వీటిని తీసుకుపోయి హతమార్చడమే వాళ్ళు అజెండాగా పెట్టుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లున్నది. సో అంబేద్కర్ కాలనీలో మనం ఉన్నాము. అంబేద్కర్ కాలనీనే కాదు, నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఏదైతే మనకి 4 టౌన్ ప్రమిసెస్లో కూడా ఆకుల పాపయ్య ఇంటి దగ్గర ఆ ఏరియాలో దాదాపు ఒక టవేరా వెహికల్ కావచ్చు, లేకపోతే ఒక ఇన్నోవా క్రిస్టా లాంటి వెహికల్ తీసుకొచ్చి వెనుక ఏదైతే 7 సీటర్ 9 సీటర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఏవైతే లోపల ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్ప తీసేసి వెనుక డిక్కీ ఓపెన్ చేసేసి వాటిని ఎత్తుకొని లోపల పడేస్తూ ఉన్నారు. చాలి దయ కరుణ లేకుండా వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక మానవ మృగాల్లాగా ఇవాళ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు గత కొన్ని రోజులుగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మరి పోలీస్ అధికారులు
మరి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, మరి సీసీ ఫుటేజ్లో మరి ఆ విజువల్స్ పడుతున్నాయా లేవా? ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఒక సీసీ ఫుటేజ్ అనేది మీకు కనిపిస్తుందండి. సీసీ కెమెరా అనేది ఉంటుంది. సీసీ కెమెరా అనేది అక్కడ కనబడుతుంది. మీకు చూడండి, చిన్న టామ్ ఉంది. ఆ కంబుకే అది క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి దాంట్లో పూర్తిగా ఎవరెవరు వచ్చారు, ఏ వెహికల్లో వచ్చారు, ఏ వెహికల్లో వస్తే ఎంతమంది వచ్చారు, ఎట్లా వాటిని ఇంజెక్షన్ ఇచ్చారు అనే దానిపైన క్లియర్గా కనబడుతుంది. వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చి మరి వాటిని స్పృహ తప్పి పడిపోయిన తర్వాత వాటిని ఆ కార్లలో వేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, నిజామాబాద్ జిల్లాలో ఇంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. వీళ్ళంతా కూడా మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళేనా, లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చి ఇదంతా చేస్తూ ఉన్నారు అనే దానిపైన మాట్లాడాలా అన్న? ఇదంతా కూడా చూస్తే అంటే నిజామాబాద్ వాళ్ళు చేస్తూ ఉన్నారో మహారాష్ట్ర నుంచి వచ్చి ఇదంతా చేస్తూ ఉన్నారు? నిజామాబాద్ వారి సహకారంతోనే ఇవన్నీ కూడా చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చెప్పినట్టు ఇప్పుడు నంబర్ ప్లేట్లు కూడా తీసేస్తున్నారు, వ్యాన్లలో ఎక్కిస్తున్నారు. 4-5 కానీ 10 మంది కావచ్చు, కానీ ఒకదా గోమాత వెంబట కూడా అందరు కూడా పడతా ఉన్నారు. వాటిని తీసుకొని మరీ వెంబడబడి తీసుకొని లారీలలో కానీ వ్యాన్లలో కానీ కొత్తగా ఇన్నోవాలో కూడా ఎక్కించుకొని వెళ్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, నంబర్ ప్లేట్ వితౌట్ నంబర్ ప్లేట్తోని వాళ్ళు రావడం జరుగుతూ ఉంది, వెహికల్స్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఒకవేళ కామన్ సిటిజన్స్ ఎవరైతే నైట్ టైంలో వాళ్ళ ఏరియాలలో ఉండేవాళ్ళు అరే ఏంద్రా బాబు అని చెప్పేసి ప్రశ్నించినా కూడా వాళ్ళని చంపేసిపోయే పరిస్థితి ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది అసలు? వాళ్ళు ప్రశ్నిస్తే కొందరు లేచి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారంటే లేదు ఇవి మేము వేరే గ్యారేజ్కి తీసుకెళ్తున్నాం, అటు తీసుకెళ్తున్నాం, ఇంజక్షన్లు ఇస్తున్నాం, వాళ్ళు హెల్త్ బాగాలేదని చెప్పి చెప్తున్నారు. మీ ఐడి కార్డులు చూపించమన్నా కూడా చూపించడం లేదు. మీరు ఎందుకు తీసుకెళ్తున్నారంటే కూడా ఇదే సమాధానం చెప్తున్నారు, హాస్పిటల్కి అది ఇది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కానీ మేము కూడా చాలాసార్లు అడ్డుకున్నాం. 1-2 లారీలు కూడా ఈ మధ్యన కూడా పట్టుబడ్డ విషయం మీకు కూడా తెలిసిందే. ఈ విధంగా మొత్తం నిజామాబాద్ జిల్లాలో అసలు ఏ విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ కూడా అడ్డుకొని వ్యాన్లల్లో లారీలలో ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు. మరీ వెంబడబడి వెళ్తున్నారు. ఈ విషయం గురించి చాలాసార్లు కూడా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది మాకు చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఈ వితౌట్ నంబర్ ప్లేట్తోని వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా కూడా వాళ్ళని కొట్టేసే పరిస్థితి కూడా ఉంటుంది. మమ్మల్ని ఎవరు మీరు అని చెప్పేసి చాలా సినిమా సీన్స్లలో మనం చూస్తూ ఉన్నాం. ఇవి వేరే రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణలో కూడా ఏవైతే గో రక్షక్ దళకి సంబంధించిన వాళ్ళు ఏవైతే ఇట్లా గో అక్రమ రవాణా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే టైంలో ఆ లారీలతో గుద్దేయడం కావచ్చు, లేకపోతే ఆ వెహికల్స్తో గుద్దేయడము చాలా చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటిది ఏమైనా జరిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ ఇలా అడ్డుకుంటే ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో కూడా ఒకటి జరిగింది ఇన్సిడెంట్. ఇట్లానే అబ్బాయి పైన వెళ్తే ఆయన భయపడి వెళ్ళిపోయిండు. అర్ధరాత్రి వారు ఇంటిమేషన్ ఇచ్చే టైంలో కూడా ఆయనకి ఇట్లా గుద్దేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కాలు కూడా ఇరిగింది. అలా జరిగింది కూడా సంఘటనలు. ఇలా దయచేసి పోలీసు ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకొని అర్ధరాత్రి సమయంలో కానీ ఏ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఇది బాగా జరుగుతూ ఉంది. అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ బాగా నిర్వహించి పలు కాలనీలలో క్షుణ్ణంగా పరిశీలించి ఈ గోమాతలను ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందని కోరుతా ఉన్నా. వీటిని ఇంజక్షన్లు ఇచ్చి మరి వెంబడబడి వాటిని ఎత్తుకొని తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఇవాళ వాళ్ళు మానవత్వానికి అసలు విలువలు లేని రోజుల్లో మనం బతున్నామని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే ఆ మూగ ప్రాణులపైన వాళ్ళు విష ప్రయోగాలు చేసి అవి ఏవైతే మత్తు పదార్థాలు ఇవ్వడం అనేది నిజంగా బాధాకరం అండి. సో వాళ్ళపైన కఠినంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి జంతు ప్రేమికులు చాలామంది కోరుతున్నారు. సో దీనిపైన ఏమంటారు? మేము కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి వీటిని అన్నిటిని కూడా మానేసి ఈ జంతువులని అన్ని కూడా అక్రమ రవాణాని కూడా అడ్డుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అందరూ కూడా సమయం పాటించి మీకు ఏ క్షణంలోనైనా ఇక్కడ కనబడితే అడ్డుకొని వాటిని ఆపవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అందరు సహకారం చేస్తే ఇది తప్పకుండా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. మీకు కనబడ్డప్పుడు ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి కానీ అందరినీ లేపినప్పుడు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం మనం చేయొచ్చు. ఏదైనా కూడా మనం అడ్డుకొని దాన్ని మనం చూద్దామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి నిజామాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి. నైట్ టైంలో అసలు ఏం జరుగుతుందా అంటే గో అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే గోవులకు సంబంధించి ఎత్తుకపోవడమే వాళ్ళ అంతిమ లక్ష్యంగా పెట్టుకొని మరి నిజామాబాద్ జిల్లా వాళ్ళు చేస్తూ ఉన్నారా, లేకపోతే మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చి ఇదంతా కూడా ఈ గోవులని హతమార్చడానికి తీసుకెళ్తా ఉన్నారా అన్నట్టుగా ఇవాళ చాలామంది హిందూ ఆర్గనైజేషన్స్ అయితే చాలామంది ఇవాళ రోడ్ మీదకి వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ అయితే చాలామందిని కలిసివేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆ పిల్లల్ని ఎత్తుకొని పోయిన తర్వాత ఆ గోవులు ఏవైతే చిన్న గోవులని ఎత్తుకొని పోయిన తర్వాత ఆ తల్లి తల్లడిల్లిపోయి ఆ వెహికల్ ఏమట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఐ విట్నెస్ వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారుల పైన అయితే పూర్తి విశ్వాసం ఉంది. మరి నైట్ టైంలో పెట్రోలింగ్ అనేది సవ్యంగా నిర్వర్తించినట్లయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగాయని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది.